సార్ నమస్తే అండి. మరి ఏదైతే బీసీల సభ నిర్వహిస్తూ ఉన్నారో టీడీపీ ఆధ్వర్యంలో, ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా బీసీలని పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు వాడుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక బీసీ నేతగా మీరే విధంగా చూస్తారు ఈ వ్యాఖ్య? బీసీ నాయకుల్ని వాడుకుంది తెలుగుదేశం పార్టీ కాదు. బీసీ నాయకులను వాడుకుంది వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక, వైసీపీ పార్టీ అధికారంలోకి రావటానికి వాడుకుంది, వచ్చినాక వాడుకుంది. ఎలా చెప్తాయనండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి బీసీలను రెచ్చగొట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని తిట్టడానికి వైసీపీ నాయకుల్ని ఉపయోగించుకుంది. ఈ బీసీలను ఉపయోగించుకుంది వైసీపీ పార్టీ. అది పోతే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలపై జరిగినటువంటి దాడులు ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయలేదు. నడి బజార్లో పండుకోబెట్టి కుతికలకు కోసిన పరిస్థితి, గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. 56 కులాలకి కార్పొరేషన్లు, బీసీల్లో కార్పొరేషన్లు ఇచ్చారు. ఏ ఒక్క కులానికైనా ₹1 ఇచ్చారా? కనీసం వాళ్ళు కూర్చోవడానికి కుర్చీ ఉందా? వాళ్ళకు ఒక వెహికల్ ఇచ్చావా? అసలు వాళ్ళకు ఒక విధి విధానం తెలుసా? అసలు వాడు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు, ఏ కార్పొరేషన్కి ఎవరు చైర్మన్, ఆ కులానికి సంబంధించిన వాళ్ళకే తెలియదు. అది మీరు చేసినటువంటి పట్టి. ఇక మీరు బీసీలు వాడుకుంది తెలుగుదేశం పార్టీ అంటున్నారే, తెలుగుదేశం పార్టీ బీసీలను వాడుకోవాలా? బీసీలు తెలుగుదేశం పార్టీ వేదికగా ఈరోజు ఎదిగారు. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బీసీలు రకరకాల పదవులు చేసి మంచి ఒక హోదాలో ఉండగలిగారు అంటే అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత, అది నందమూరి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష. ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో బీసీలు గ్రామ స్థాయి నుంచి క్యాబినెట్ హోదాలో హోంమంత్రి దాకా కూడా చేసినటువంటి పరిస్థితులు. మీరు మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా అచ్చు తప్పుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో బీసీకి రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ. 34% బీసీ రిజర్వేషన్ ఉన్నట్టు దాన్ని నువ్వు ఒక్కసారి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి నువ్వు దాన్ని 24% చేసి అంటే దాదాపు 10% రిజర్వేషన్ తగ్గించావు. నువ్వు బీసీలను వాడుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బీసీలకు న్యాయం చేసింది. మీరు బీసీలనే మోసం చేశారు, అన్యాయం చేశారు. బీసీలే మిమ్మల్ని ఇప్పుడు ఓడిపోతున్నారు. 2000 ఎన్నికల్లో వైసీపీకి సమాధి కట్టేది బీసీలు. అది బలంగా బీసీలో మైండ్లో ఉంది. ఇది ఆషామాషి కాదు. మీ పతనానికి పునాది వేయబోతున్నారు. జాగ్రత్త, ఖబర్దార్ కాచుకో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా బీసీలు అంటే ఇన్ఛార్జీలని, సమన్వయ కార్యకర్తలని మారుస్తూ కొత్త వాళ్ళని నియమిస్తూ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి పెద్దపీట వేస్తూ ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఎక్కడండి నువ్వు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి నువ్వు పెద్దపీట వేసేది? ఈరోజు నామినేటెడ్ పోస్టులో దాదాపుగా 700 పోస్టులు నీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు. నువ్వు ఎంతమంది బీసీలకి ఇచ్చావు, ఎంతమంది ఎస్సీలకి ఇచ్చావు, ఎంతమంది ఎస్టీలకి ఇచ్చావు, ఎంతమంది మైనారిటీలకి ఇచ్చావు? అదర్ క్యాస్టులు నీకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటప్పుడు కనిపించలేదా? పోతే నువ్వు ఈరోజు మార్చేవాళ్ళు మొత్తం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు మారుస్తున్నావు. వీళ్ళని ఎందుకు మారుస్తున్నావా అంటే వీళ్ళకి సర్వేలో వీళ్ళు ఓడిపోతారని తెలిసింది. అంటే రెడ్లు గెలుస్తారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓడిపోతారా? వీళ్ళకి ఎందుకు సర్వేలో ఓడిపోతావా అని చెబుతున్నావు అంటే నువ్వు ఆ బూతులు తిట్టావు, నువ్వు ఇంకోటి తిట్టావు, లేకపోతే నీకు నియోజకవర్గంలో నీ మీద వ్యతిరేకత వచ్చింది అని చెప్తున్నావు. ఆ వ్యతిరేక రావడానికి కారణం ఎవరు? నువ్వు సరైన పరిపాలన చేయకుండా వీళ్ళ చేత ప్రతిపక్షాలని తిట్టించి, బూతులు తిట్టించినటువంటి పరిస్థితి. నువ్వు చెప్పిన విధంగా వాళ్ళు తిట్టారు కాబట్టి అక్కడ ప్రజలు వాళ్ళని సేదరించుకుంటున్నారు. నువ్వు ఈ గోరంట్ల మాధవ్ అనేవాడు ఉన్నాడు, గుడ్డలో పదీసి వాడు ఏదేదో చేస్తే వాడి చేత చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు లోకేష్ గారిని అరే అది నా ఒరిజినల్ కాదురా, నా ఒరిజినల్ కావాలంటే మీ ఇంటికి వచ్చి చూపిస్తారా అన్నాడు. వాడిని ఆ రోజు నువ్వు ఖండించావా? ఈరోజు అదే సాగు చూపించి నీకు మైనస్గా ఉంది, నువ్వు ఓడిపోతావు అని చెప్పి పక్కన పెట్టావు. అంటే ఇది నువ్వు రెచ్చగొట్టేది నువ్వే, వాళ్ళని ఉపయోగించుకుంది నువ్వే, మళ్ళీ ఈరోజు పక్కన పడేస్తుందా నువ్వు అసలు నేనేమంటానంటే వీళ్ళందరూ మార్చటం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డిని మారిస్తే ఏమన్నా ఈ వైసీపీ పోటీ ఇవ్వగలిగిద్దామో కానీ వీళ్ళందరినీ మార్చినట్టే ఏమి కాదు. లోకేష్ గారు అన్నట్టు మన ఇంటి ముందు బనికిరాని చెత్త ఇంకొకటి ఇంటి ముందు అది బంగారం అయిద్దా? ఇక్కడ చెత్త అక్కడ చెత్తే, అంతేగా, పెద్ద తేడా ఏమీ లేదు. అదే విధంగా మీరు ఎక్కడా కూడా గెలిచే పరిస్థితి లేదు. మీ పతనం స్టార్ట్ అయింది. జనం గట్టిగా బలంగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మద్యపానం ఈరోజు గ్రామాల్లోకి వచ్చి చూడండి. ప్రతి ఒక్క గ్రామంలో 20 నుంచి 30 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. సామాన్యంగా ఒక 2000, 3000 ఓట్లు ఉన్న ఒక గ్రామంలో కింద టీ కొట్టుల్లో, బీడి బంకుల్లో కింద మద్యం అమ్ముతా, పైన పెద్ద బోర్డులు వేశారు. జగన్ అనే మా నమ్మకం అంటే మందు తాగేవాడికి జగన్ అన్న నమ్మకం. నువ్వు చూడండి ఆ బోర్డులు, మీకు కావాలంటే నేను వీడియోలు పెడతాను కూడా.
పైన జగన్ అనే మా నమ్మకాన్ని పెద్ద దేశపాటికి లైటింగ్ రాత్రి ఊరు మొత్తం లైట్లు ఆపి అందరు నిద్రపోతున్నా కానీ ఆ ఊళ్ళోకి ఎవడన్నా కొత్తోడు వచ్చినా లేకపోతే మనం ఏదైనా పని ఉండి రేత్రి 10 తర్వాత వస్తే అవి పెద్ద బోర్డులు కనిపిస్తూ ఉంటాయి జగన్ అనే మా నమ్మకం అని. పొద్దున్న లెగిస్తే మళ్ళీ రేత్రి 10 అయ్యే వరకు కూడా కింద మందు తాగుతూ ఉంటారు, పైన జగన్ మా నమ్మకం. ఇది నీ నమ్మకం నువ్వు ఖచ్చితంగా చూపించావు జగన్మోహన్ రెడ్డి. మద్యం పోసి జనాలని మద్యం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు, ఆ మద్యాన్ని ఏమైనా మంచిది ఇచ్చావా? వాళ్ళ ఆరోగ్యాలు ఈరోజు ఆగమైపోతున్నాయి. ఎంతోమంది మహిళా మనులు తాలిబొట్లు దిగుతానికి కారణం నీ మద్యం కాదా? ఈ మద్యాన్ని బనికిరాని మద్యం ఏందో భూమ్ అంట, అసలు ఏందో మినిస్టర్ గోల్డ్ అంట, అసలు ఏదో బనికిరానటువంటి అన్నీ కూడా ఈరోజు ఆ మద్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ జనాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి, ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఈ జగనన్న నమ్మకం అనేది ఈ మద్యానికి ఉపయోగపడ్డది. ఈ మందు పోయటంలో జగనన్నే మా నమ్మకం. ఎస్, కరెక్ట్ అది. సార్, ముఖ్యంగా చంద్రబాబు గ్రామ స్వరాజ్యం అనే ఒక హ్యాష్ ట్యాగ్ టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు గతంలో గ్రామాలని ఎంత మేర అభివృద్ధి చేశారు? అసలు చంద్రబాబు నాయుడు సృష్టించిన గ్రామ స్వరాజ్యం ఏంటండి? అసలు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ సిమెంట్ రోడ్డు పోసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అప్పట్లో ఏడన్నా గుంతలు పడితే ఏదో కాస్త ఆడకాస్త మట్టి పోసేవాళ్ళు, రోడ్లు ఉండేది కాదు, డ్రైనేజ్ ఉండేది కాదు, ఇక్కడ కూడా ఎంత చండాలంగా ఉండేది, చెదారం అన్ని గ్రామాల్లో ఒక శుభ్రత, నీట్నెస్ ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిమెంట్ రోడ్డు అనేది మొదలుపెట్టి డ్రైనేజీ కానీ వాటర్ కానీ ఏదైనా సరే ప్రతి గ్రామంలో కూడా ఆయన ద్వారా పంచాయతీలు అభివృద్ధి చెందాయి. ఈరోజు సర్పంచులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళు చేసిన వరకు బిల్లులు వచ్చినాయి. ఈరోజు ఇక్కడ కనీసం ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి సర్పంచ్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి. ఒక సర్పంచ్ని, ఒక వాలంటరీకి ఉన్న విలువ కూడా సర్పంచ్కి లేదు. ఈరోజు ఏదన్నా పెన్షన్ కానీ ఇంకోటి ఏదన్నా కావాలంటే వాలంటరీని అడుగుతున్నారు. కానీ ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని ఈ గ్రామంలో ఎవడు లెక్క చేసే పరిస్థితి లేదు. పోవాయా నీతో మాకేందుకు పని, మేము వాలంటరీ కాడికి పోయి వాలంటరీకి చెబుతాం. ఆ వాలంటరీకి ఒక 500 1000 ఇస్తే వాడే పని చేస్తాడు, నిన్నొచ్చి నేను అడిగేది ఏందాయా అనే పరిస్థితి. సర్పంచుల్ని అవమానించి సర్పంచ్ వ్యవస్థ, రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ సర్పంచ్ వ్యవస్థను కాపాడటానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నడుంగట్టుకున్నారు. ఏ పార్టీలోనైనా ఉన్నా నేను సర్పంచ్లకు ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం కృషి చేయండి. మీ అధికారాలు మీకు తిరిగి వస్తాయి. మీరు మళ్ళీ కూడా గ్రామాల్లో మీ యొక్క ప్రత్యేకమైనటువంటి మీకు ఉన్న విలువ మీరు కాపాడుకోగలగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి మీరు కృషి చేయాలని నేను తెలియజేస్తున్నాను.